బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా పోలింగ్ ముగియడంతో 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాల ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్నాయి. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద 5 అంచెల బందోబస్తును ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో 500 మీటర్ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ కౌంటింగ్ ఒక సెంటర్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల ఈవీఎంలను మొత్తం ఒకే చోటకు చేర్చారు. దీంతో రాజకీయ నాయకుల భవిష్యత్తు స్ట్రాంగ్ రూముల్లో నిక్షిప్తమై ఉంది. దాదాపుగా 22 రోజుల పాటు ఫలితాల కోసం వెయిట్ చేయాల్సి ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కౌంటింగ్ రోజు వరకు కూడా ఇప్పుడు ఈవీఎంలన్నీ వార్ రూమ్ స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్నాయి. ఏ విధంగా సెక్యూరిటీని కొనసాగించనున్నారు? ఎస్ శివ. రైట్ శివ, ఏపీ అంతటా కూడా స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలు చేరుకున్నాయి. కౌంటింగ్ రోజు వరకు కూడా సెక్యూరిటీని ఏ విధంగా కొనసాగించనున్నారు? మొత్తం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా దాదాపుగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఒక 4 జిల్లాల్లో మాత్రం అత్యంత హింసాత్మక సంఘటనలు జరిగినాయి. దాంట్లో అనంతపురం, పల్నాడు జిల్లా మాత్రం దేశ చరిత్రలోనే హింసాత్మక సంఘటనగా మారిపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ జరగాల్సిన నష్టం తీవ్ర స్థాయిలో జరిగింది. ఇక 175కు సంబంధించి 25 పార్లమెంటుకి సంబంధించి కూడా ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ చేరుకున్నాయి. ప్రతి పార్లమెంటు పరిధిలో ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ ఉందో ఆ జిల్లా హెడ్ క్వార్టర్ పరిధిలో పార్లమెంటు మొత్తానికి సంబంధించి కూడా ఒకే చోటకి చేర్చిన పరిస్థితి కనిపించింది. 25 పార్లమెంటు కేంద్రాలకు సంబంధించి కూడా 25 చోట్లకి నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అర్ధరాత్రి 12:30, 1 గంట వరకు కూడా రాష్ట్రంలో పలు చోట్ల పోలింగ్ ఇంకా కొనసాగిన నేపథ్యంలో కూడా మరికొన్ని చోట్ల మాత్రం స్ట్రాంగ్ రూములకు ఇంకా చేరుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు 11 గంటలకల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ బాక్స్ స్ట్రాంగ్ రూమ్ కు చేరుకోబోతున్నాయి. ఇక స్ట్రాంగ్ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా స్ట్రాంగ్ రూమ్ సంబంధించి బయట, లోపల, చుట్టూ పరిసర ప్రాంతాల మొత్తం కూడా 500 మీటర్ల పరిధిలో 100% వెబ్ కాస్టింగ్ సీసీ ఫుటేజ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ కు సంబంధించి లోపల కూడా అన్ని స్ట్రాంగ్ రూమ్ సంబంధించి కూడా 100% వెబ్ కాస్టింగ్ ని కూడా పర్యవేక్షిస్తున్నారు. 25 స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన సీసీ కెమెరాల వెబ్ కాస్టింగ్ రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి సంబంధించి కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ లో పూర్తి స్థాయిలో అప్డేట్ అవుతా ఉంటుంది. రాష్ట్ర కమాండ్ కంట్రోల్ రూమ్ ని చూస్తూ ఎక్కడ ఏ ఈవీఎం సెంటర్లు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి, ఎక్కడ స్ట్రాంగ్ రూమ్ లో ఏ విధంగా ఉంది అనేది మొత్తం కూడా చూసుకునే విధంగా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రణాళికని రూపొందించింది. ఇక మరొకటి చూసుకుంటే 5 అంతస్తుల బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ బయట కొంతమంది సెక్యూరిటీ, ఆ తర్వాత బయట బయట మరొకటి, ఆ తర్వాత 100 అడుగుల దూరం మరికొంతమంది, అలాగే స్ట్రాంగ్ రూమ్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో 4 దిక్కుల బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా అనుమతి లేనిదే ఎవరు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. ఎన్నికల అధికార అనుమతి ఉంటే మాత్రమే చీఫ్ ఏజెంట్ కానీ అభ్యర్థి కూడా ఎటువంటి అనుమానం అయితే ఉంటే స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళి పరిశీలన చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఎన్నికల సంఘం చెప్తా ఉంది. సో మిగిలిన వారికి ఎవరికి కూడా అనుమతి ఉండదు. కేవలం అభ్యర్థి, చీఫ్ ఏజెంట్ వీరిద్దరికి మాత్రమే అనుమతి ఉంది. అది కూడా అభ్యర్థితో కలిసి వస్తే మాత్రమే అతనికి కూడా అనుమతి ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. సో స్ట్రాంగ్ రూమ్ కు సంబంధించి కూడా భారీ ఎత్తున భద్రతాపరమైన చర్యలు అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకుంటుంది. ఇప్పటికే పోలీసుల పహరా మధ్య స్ట్రాంగ్ రూమ్ వద్ద పహరా కొనసాగుతా ఉంది. రాధిక.